ఫ్రాన్స్‌లో మా ఓ ప్రధానమంత్రిది మనకప్పట్లో ఏదైతే భారతదేశంలో ఒకప్పుడు కాంగ్రెస్ ఆడిన జూదంలో బలి అయినటువంటి ఒక ప్రధానమంత్రి గుర్తుకొస్తారనమాట. ఏదైతే భారతదేశంలో ఇందిరాగాంధీని గద్దెదించి జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్‌ని తొలిసారి గద్దెదించి జనతా కూటమి అధికారంలోకి వచ్చింది ఎమర్జెన్సీ తర్వాత. వాళ్ళల్లో మొరార్జీ దేశాయ్ తర్వాతన ఏది మరొక ప్రధానమంత్రిని ఓకే చేస్తే ఆయన ఏది పార్టీలని చీల్చి కూటమిని చీల్చొస్తే పార్లమెంటు సమావేశాలకు ప్రధానమంత్రిగా కూడా హాజరు కాకుండా దిగిపోయినటువంటి ప్రధానమంత్రిగా రికార్డుకి ఎక్కారు. ఇప్పుడు అట్లాంటి రికార్డే తాజాగా ఫ్రాన్స్‌కి సంబంధించినటువంటి ప్రధానమంత్రిది అవుతోంది. ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్ సెబాస్టియన్ లికర్ను తాజాగా రాజీనామా చేశాడు. ఈయన ప్రధానమంత్రిగా ఉన్నది కేవలం 26 రోజులు అనమాట. ఈయన ప్రధానమంత్రిగా చేసింది. మేక్రాన్ గ్రూప్‌కి సంబంధించినటువంటి వాడు. మేక్రాన్‌కే మొన్నటిసారి 2022లో దెబ్బతిన్నాడు. ఆయన అత్యవసర మెజార్టీతో గెలిచాడు. అదే సందర్భంలో ఈయన వచ్చేటప్పటికి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో దెబ్బతిన్నది ఆయన పార్టీ. ఆ తర్వాతన ఏదో అటు ఇటు నానా తిప్పలు పడి నెట్టుకొస్తుంటే ప్రధానమంత్రిగా అంతకుముందున్న ప్రధానమంత్రి రాజీనామా చేసి ఈయన పెడితే ఈయనకి పార్లమెంట్లో మద్దతు ఇవ్వాల్సిన టైంలో ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి కనుక 13 రోజుల్లో దిగిపోయినటువంటి పరిస్థితి అయింది.